కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ 4 ప్రైవేట్ మెడికల్ షాపుల పీవైఎల్ పీఓడబ్ల్యూ సర్వే. మరో సంకల్పం దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది కేటీఆర్. గుమలక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వర్కు ఘన స్వాగతం. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జీవీ మక్కెన. గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ 4 ప్రైవేట్ మెడికల్ షాపుల పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ ప్రదీప్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు డి స్వరూప, పీవైఎల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి బిఎస్ కృష్ణ, పీఓడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు లక్ష్మీబాయి నాయకులు బంగారి శ్రీనివాస్, దేవరాజ్ పాల్గొన్నారు. ఈరోజు మేము పీవైఎల్ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్కి వచ్చాము హైదరాబాదు. ఇక్కడ దాదాపు గవర్నమెంటే మొత్తం మెడికల్ సంబంధించింది ఇవ్వాలి, కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. దీని సందర్భంగా చూస్తే చాలా వరకు మీరు బయట తెచ్చుకోండి అంటున్నారు. అందుకే గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే సుమారు 4 మెడికల్ షాపులు ప్రైవేట్వి ఉన్నాయి. ఈ ప్రైవేట్ మెడికల్ షాపులు చూడండి, ఒకటి తిరుమల, ఒకటి శ్రీ సాయి మెడికల్, ఒకటి జీవనధార, ఒకటి తర్వాత జీపీ మెడికల్ షాపులన్నీ ఇక్కడే ఏర్పాటు చేశారు. అయితే అక్కడ దొరకని అన్నీ ఇక్కడ తీసుకొచ్చుకోవాలని అంటున్నారు. ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో కూడా చాలామంది బిల్లులు కూడా ఇవ్వట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ బయట మెడికల్ షాపుల కంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులు ఒక 20% తక్కువకే ఇవ్వాలి, కానీ తక్కువకి ఇవ్వట్లేదు, బిల్లులు కూడా ఇవ్వట్లేదు. అంటే ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఆడిట్ అనేది కూడా చేయకపోవడంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఇట్లా ప్రైవేట్ మెడికల్ షాపులు అనేది కాకోకుండా మొత్తం గవర్నమెంటే మెడికల్ అన్నింటినీ అందించాలని చెప్పేసి కూడా పీవైఎల్ పీఓడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం. అందులో బాగానే ఈరోజు సర్వే గాంధీ హాస్పిటల్ చేశాము. సూపరింటెండెంట్ గారిని కానీ అట్లనే మెడికల్ ఇన్ఛార్జి వారిని కూడా కలిశాము. మొత్తం మెడికల్ షాపులలో మొత్తం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందే అంచనా వేసి ఎంత మెడికల్ కావాలో అంత ప్రభుత్వం అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన భాగంగా గాంధీ మెడికల్ సంబంధించిన హాస్పిటల్ ముందు కూడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తామని. మిత్రులారా, గత 18వ తారీఖు నుంచి పీవైఎల్ పీఓడబ్ల్యూ కలిసి అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో సర్వే నిర్వహిస్తుంది. అయితే హాస్పిటల్స్లో బెటర్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా పేదలకు పూర్తిగా మందులు ఉచితంగా దొరకలేదనేది ఒకటి అర్థమవుతుంది. కొన్ని మెడిసిన్స్ లేనప్పుడు వాళ్ళు మీరు బయట తెచ్చుకోండి అని పంపుతున్నారు. బయట మందులకి అంటే హాస్పిటల్ తాలూకా నియంత్రణ లేదు. బయట షాపుల మీద హాస్పిటల్ నియంత్రణ, సూపర్విజన్, చెక్ ఉండాలని, మందులు ఏ ధరలకు అమ్ముతున్నారో అసలు ఆ మందులకు వాళ్ళు రసీదు. కాంగ్రెస్ కంబంధం హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్పం దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంపై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేశారు. 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టారు. 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టారు. కేసీఆర్ సచ్చుండో తెలంగాణ వచ్చిండో అన్న మాట దేశ రాజకీయాలను కదిలించింది. ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ కేంద్ర పార్టీల మెడలు వంచాల్సిన అవసరం ఉంది. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. 33 జిల్లాలలో పార్టీ కార్యాలయంలో నవంబర్ 29న దీక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలి. సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నాం. నవంబర్ 26న సన్నాహక సమావేశాలు ఉంటాయి. 29న నిమ్స్ అన్నదానం చేస్తాం. డిసెంబర్ 9న మేడ్చల్లో ఘనంగా తెలంగాణ తలకి ప్రాణమిల్లుతాం. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. కేసీఆర్ హాజరు కారు. ఇవి మేము ఆయనకు కృతజ్ఞత చెప్పుకునే కార్యక్రమాలు అని కేటీఆర్ పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. 29 నవంబర్ 2009 స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం. 3 కోట్ల తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలి అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి
అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్. నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రమైపోయిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి. అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్ళీ ఒక్కసారి 2 ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయమైన పరిస్థితి అనే మాట ఈరోజు ఒక వర్గం కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను మొదలు పెడితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే, హైదరాబాద్లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది. అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆ పాలనను, ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతాం. 29 నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతమంది ప్రస్తుత ఎంపీలు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం. వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం. వారు 26 తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. 29 కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం 26 నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. దాని తదనంతరం 27, 28 కార్యక్రమాలు కూడా చేసుకొని 29 నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ 9 నాడు ముగించారు. ఆ రోజు డిసెంబర్ 9 నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ 9 నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ 29, డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ 11 రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారో అదే స్థాయిలో మరి డిసెంబర్ 9 నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ 9ను కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం. అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కూడా
మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం. ఈ ఇన్ఛార్జీలుగా ఎవరెవరినైతే నియమించినాము పెద్దలు చాలా మంది ఉన్నారు. 33 జిల్లాలకు 33 మంది నియమించుకున్నాం. అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్లో అదర్వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది, ఘనమైనది. నిమ్స్లో ఆ రోజు నిమ్స్ ఒక కథన రంగంగా మారిపోయిన పరిస్థితి, మొత్తం ఉద్యమానికే కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి నిజాం హాస్పిటల్. కాబట్టి నిమ్స్ ఏదైతే ఉన్నదో అక్కడ పెద్ద ఎత్తున నవంబర్ 29 నాడు కార్యక్రమాలు కూడా చేస్తాం. అన్నదానం, అదేవిధంగా అక్కడ ఉండే రోగులు వారికి వచ్చే అటెండెంట్స్ కోసం కూడా ఏర్పాట్లు కూడా పార్టీ నుంచే చేస్తూ ఉన్నాం. ఈ దీక్షా దివస్ అదేవిధంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్ 2 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సిందిగా మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా సీనియర్ నాయకత్వం మొత్తానికి పిలుపునిస్తూ 26 నాడు జిల్లాలలో సన్నాహక సమావేశాలు, హైదరాబాద్ సమావేశం ఇక్కడే తెలంగాణ భవన్లో జరుగుతుంది. మా అందరు కూడా నాయకులందరం కూడా పాల్గొంటాం. అదే మాదిరిగా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. 29 నాడు ఘనంగా దీక్షా దివస్ని నిర్వహిస్తాం. మీడియా కూడా దయచేసి ఆనాటి జ్ఞాపకాలు మీ దగ్గర కూడా చాలా ఉంటాయి. 15 ఏళ్ల కిందట, ఎందుకంటే మీరు చాలా మంది బీట్ రిపోర్టర్స్ ఉండే ఆనాడు కవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా తప్పకుండా ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ జ్ఞాపకాలను మళ్ళొక్కసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. లేదు బ్రదర్, ఇదంతా కూడా పార్టీగా, ఎందుకంటే కేసీఆర్ గారి దీక్ష నుంచే కదా, కేసీఆర్ కదిలిన తర్వాతనే కదా మొత్తం తెలంగాణ సమాజం కదిలింది, మొత్తం తెలంగాణ రాజకీయ వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ కదిలింది. కాబట్టి సార్ పాల్గొన్నారు. మేము పార్టీగా మేము సార్కు ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ఓవరాల్గా తెలంగాణ సమాజం మొత్తం కూడా కలిపి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ముందుకు పోతాం. ఇక నేను నిన్ననే చెప్పినా మళ్ళీ ఎందుకు, ఇక నిన్ననే చెప్పినా మళ్ళీ వద్దు. మేము ఈరోజు ప్యూర్లీ మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి తిరిగి ప్రజల్లో రగిలించే విధంగా ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా తెలంగాణ సమాజం మళ్ళీ 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఒక సంకల్పాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ రోజు ఇంతవరకే పరిమితం అవుదాం, ఎందుకంటే ఇక మళ్ళీ మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మీరు వేరే తీసుకోబోతారు, మీకు తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇక మీరు నేనేమంటున్నా ఇంకేం అనుకోలేదు. మీరు పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ వీప్ తోయక జగదీశ్వరికు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ వీప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా స్వగ్రామానికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు బాణసంచ, డీజేలు, పూలమాలలతో ఆహ్వానం పలికారు. కురుపాం నియోజకవర్గం 5 మండలాల కన్వీనర్లు, ఇటీవల బాధితులు చేపట్టిన వివిధ సంక్షేమ శాఖల డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదలు, అవసరంలో ఉన్నవారు అడిగిందే తడువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సాయం అందిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 2014 నుంచి 19 మధ్య కానీ ఇప్పుడు కానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం వినుకొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న 47 మంది లబ్ధిదారులకు 92 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన వారందరికీ మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీఫ్ విప్ జీవి 2014-19లో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు 5 ఏళ్లలో వినుకొండ నియోజకవర్గంలో 2842 మందికి 11.78 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సహాయం చేశామన్నారు. నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుంటున్న వాళ్ళందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మంచి ఐశ్వర్యాలు ఇవ్వాలని, తొందరగా అనారోగ్యం నుండి కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని విజన్ 2047. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుద్ది. మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుద్ది 2047 కల్లా. ఆ పాటికి ఇంకో 23 సంవత్సరాల్లో 2047 కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, లైఫ్ ఇండెక్స్ పెంచాలని. ఇప్పుడు యావరేజ్ సుమారు ఒక్కొక్కళ్ళు 72 సంవత్సరాలు ఆ విధంగా యావరేజ్ జీవిస్తూ ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలని, భవిష్యత్తులో 85 ఏళ్ళు యావరేజ్ లైఫ్ అంటే 100 ఏళ్ళు పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని, ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా అందుకోసమే ఈరోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ 18,421 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం జరుగుతుంది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి. మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జాతీయ ఉపాధి హామీ పనులు కూడా చక్కగా మానిటర్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిమెంట్ రోడ్లు వేయటం, సీసీ డ్రైన్లు కొత్తగా కట్టి అభివృద్ధి చేయటం, ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి. మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జాతీయ ఉపాధి హామీ పనులు కూడా చక్కగా మానిటర్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిమెంట్ రోడ్లు వేయటం, సీసీ డ్రైన్లు కొత్తగా కట్టి అభివృద్ధి చేయటం, ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఎదుగుతుంది. హ్యాపీనెస్ ఇండెక్స్ భారీగా పెరగబోతా ఉంది. దానికోసం ఒక ప్రణాళిక చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, అట్లాగే ఆర్థిక ప్రగతిలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దాలని విజన్ 2047 దిశగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు గారు. దాంట్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం, పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, గతంలో 5 ఏళ్ళు 2014-19లో 11,70,00,000 పైన ఇచ్చి 2,862 మందికి ఆ రోజు చెక్కులు ఇచ్చారు గతంలో కూడా. అదేవిధంగా ఈ ఒక్కరోజే 47 చెక్కులు 92 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఈ విధంగా అడిగింది కాదనకుండా ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ 4 ప్రైవేట్ మెడికల్ షాపుల PYL POW సర్వే. మరో సంకల్పం దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉంది కేటీఆర్. గుమలక్ష్మీపురంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వర్కు ఘన స్వాగతం. లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జీవి మక్కెన.